కృపను బట్టి ప్రభు చేసిన మేలును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. ప్రభు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని గడిచిన 6 నెలలు తన కౌగిలిలో భద్రపరిచి 7వ మాసంలో ఆయన సన్నిధిలో మొదటి ఆదివారము దేవుని స్తుతించేదానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని తన రెక్కల క్రింద భద్రపరిచారు, తన కౌగిట్లో దాచారు. ఎన్నో అపాయాలు కలగొచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు. మరి ఆ శ్రమలను తప్పిస్తూ అపాయాలను దాటిస్తూ సురక్షితమైన తన యొక్క ఆశ్రయంలో నడిపిస్తున్న దేవుణ్ణి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ఆయన సముఖములో ఆయన సన్నిధిలో స్తుతించేదానికి మనకు అవకాశం ఇచ్చారు దేవుడు. మా కుటుంబంలో మా యొక్క చెల్లెలు కుమార్తె చిన్న పాప, ఆ అమ్మాయికి ఇంకా మాటలు రావు. ఒక మాట అయితే బాగా నేర్చుకునింది, డబ్బీ డబ్బీ అని. ఆ మాట చాలాసార్లు అంటది, పదే పదే అంటది, డబ్బు కావాలి డబ్బు కావాలి. కానీ ఆ డబ్బుతో ఏం ఉపయోగపడుతుందా అన్నది ఆ పాపకు తెలియదు. దాని గురించి అంత అవగాహన లేదు. వాళ్ళ అన్నున్నాడు, వాడెంత మేధావంటే 100 50 ₹10 కావాలంటాడు. అంటే ఆయన దృష్టిలో ₹10 100 కంటే ఎక్కువ విలువైంది. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజున చాలా మంది క్రైస్తవులకి పొందుకునే దాని మీద, వచ్చే దాని మీద అవగాహన కానీ దాని విలువ కానీ తెలియట్లా. చాలా మంది క్రైస్తవులు ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. చాలా మంది క్రైస్తవులు నాకు పలాంది కావాలి, పలాంటి దీవెన కావాలని చెప్పి దేవుని అడుగుతారు. అడగడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ అడిగే ముందు, ఒక ఆశీర్వాదం కోరుకునే ముందు దానికి నేను అర్హున్నా కానా అన్నది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు నీ స్థితి సపోజు బైకు నడిపే స్థితి నీకు ఉందనుకోండి. అట్లా కాదు, బైక్ కాదు, నాకు పెద్ద ఫార్చునర్ కారు కావాలని కోరుకున్నావు అనుకో, కారు ఇంట్లోనే ఉంటుంది కానీ అది తిరగదు. ఎందుకు? దానికి మెయింటెనెన్స్ చేసే శక్తి లేదు, కానీ నీకేముంది? కోరిక ఉంది. అలాగే చాలా మంది క్రైస్తవులు దేవుని అడుగుతా ఉన్నారు, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, ధనం కావాలయ్యా, లేదా పరిచర్యలో స్థానం కావాలయ్యా, పలానా పరిచర్య చేయాలయ్యా అని చెప్పి. కానీ దాని విలువ కానీ దాని అవగాహన కానీ చాలా మందికి తెలియట్లేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, బైబిల్ నందు కూడా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల వంటకి అమ్మేశాడు తన తమ్ముడు యాకోబుకి. అంటే తన జ్యేష్ఠత్వపు హక్కు ఎంత గొప్పదో, ఎంత ప్రత్యేకమైందో దానికి విలువ ఆ ఏశావుకి తెలియలేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులుగా ఉన్న విశ్వాసులు దేవుని దగ్గర కోరుకునే ఆశీర్వాదం, దేవుని దగ్గర పొందాలనుకునే ఆ వరం, లేకపోతే ఇంకోటో దాని గురించి అవగాహన లేకుండా అడుగుతున్నారు. దేవుని గురించి అర్థం చేసుకోకుండా అడుగుతా ఉన్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట, నువ్వు నాకు ప్రత్యక్షంగా అని చెప్పి రాత్రింపగలు ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ప్రత్యక్షమై, నైనా నీకేం కావాలో చెప్పు, నేను నీకు ఇస్తానని చెప్పాడంట. అప్పుడు వెంటనే మరో మాట ఆలోచన చేయకుండా నాకు డబ్బు కావాలన్నాడంట. సరే ఎంత కావాలో చెప్పు అన్నాడంట. ఎంత కావాలో చెప్పు అంటే ఆలోచిస్తున్నాడు. 1,00,000 అడగదామా, 10 లక్షలు అడగదామా, 1,00,000 అడగదామా, లేకపోతే అప్పుల వరకు తీర్చుకునేంత వరకు అడగదామా, లేకపోతే ఇంకెక్కువ అడగదామని అడుగుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, త్వరగా అడుగు, కానీ చాలా మందికి నా కృపను చూపించాలి అంటే
ఈ మేధావికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను ఇంత అడిగితే అంత అడిగితే ఆయన ఇస్తాడో లేదో, అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఏంది? అసలా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఎవరిని? దేవుణ్ణే, భక్తుడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, క్రైస్తవులు దేవునికి ఒక పరిమితిని పెట్టేశారు. దేవుడు ఇది వరకే చేయగలడు, ఇంతవరకే ఆయన శక్తి ఉంటది, ఇంతవరకే ఆయన కృప చూపించగలడు అన్నట్లుగా. అంటే దేవుని విలువ తెలియని వారు, దేవుని మీద అవగాహన లేని క్రైస్తవులు చాలా మంది చాలా అమాయకంగా ఉంటున్నారు. ఆ చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఆ డబ్బును అడుగుతూ, డబ్బు విలువ, డబ్బు ఉపయోగం తెలియక అడుగుతున్నారో, ఏ విధంగా ఆ డబ్బు యొక్క ఆ గొప్పతనాన్ని ఆ చిన్న బిడ్డలకైతే ఏ విధంగా అయితే తెలియట్లేదో, ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న విశ్వాసులకు కూడా దేవుని విలువ, దేవుని గొప్పతనం, దేవుని మీద అవగాహన లేకుండా జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న కాలంలో యేసయ్య శిష్యులు 12 మంది ఉంటే వారిలో ఒక తల్లికి పుట్టిన 2 కుమారులు ఉన్నారు. వారి పేరు జబదయి కుమారులని బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే వారి తల్లి ఒకరోజు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని అడుగుతుంది అని మనం చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-23 వచనాల వరకు ఆ మాటలు మనం చదవచ్చు. కానీ 21వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. ఎవరిని? జబదయి కుమారుల తల్లిని. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. 22వ వచనం. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనేది. చాలు. ఇక్కడున్న మాటలు మనం గమనిస్తే, వీరు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపదేశాలు వింటూ బాగా బలపడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక మంచి స్థానంలో గొప్పగా ఉండాలని ఉంటుంది. నేను తప్పని చెప్పలేను, చెప్పొచ్చో ఏంటో దాన్ని ప్రక్కన పెడితే, ఈ తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నీవు మరణిస్తానని చెప్తున్నావు మా కోసం, తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్తున్నావు, మరి అక్కడ ఆ రాజ్యంలో నీవు సింహాసనం మీద కూర్చో ఉంటావు కదా, నీ కుడి వైపున నా ఒక కొడుకు, ఎడం వైపున ఒక కుమారుడు కూర్చుండ సెలవిమ్ము అంటే దేవుడు చెప్పాడు. మీరు 12 సింహాసనముల మీద కూర్చొని 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని ప్రభు చెప్పాడు. అయితే దానిలో కూడా గొప్ప ఆధిక్యతను కోరుకునింది ఆ తల్లి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా నీవేం అడుగుచున్నావో నీకు అర్థమవుతుందా? ఒకవేళ ఆ తల్లికి ఆ సింహాసనంలో కూర్చోవాలంటే తన కొడుకు ప్రాణత్యాగం చేయాలి, తల నరికించబడాలి, లేదా చర్మం వలవబడాలి, లేకపోతే ఇంకొక బాధపడాలి అని చెప్పి తెలుసుంటే అడుగు ఉండకపోవచ్చేమో. ఆ బాధ అంటే ఆ గొప్ప సింహాసనాన్ని అధిరోహించాలన్నా, దానిలో కూర్చోవాలన్నా దాని వెనుక ఉన్న ప్రయాస వారు పడ్డారు. యేసయ్య శిష్యులు ఎంతో బాధలు అనుభవించారు, ఎన్నో హింసలు పొందారు, వారు దాన్ని పొందుకున్నారు. కానీ యేసయ్య అంటాడు, నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చుని నించుట అది నా వశంలో లేదు అంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా మంది ప్రభువుని అడిగే ఆ కోరిక కావచ్చు, కావాలనుకుంటున్న ఆశీర్వాదం కావచ్చు, చేయాలనుకుంటున్న పరిచర్య కావచ్చు, అవగాహన లేకుండానే దాని గురించిన ఒక విలువ తెలియకుండానే చాలా మంది దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఆలోచించి మీకు అర్థమయ్యేదానికి చెప్తా. ఒక చిన్న బొంకు పెట్టొచ్చు అంగడికి, లేదా ఒక చిన్న షాప్ పెట్టొచ్చు, లేదా సూపర్ మార్కెట్ పెట్టొచ్చు, లేదా డీమార్ట్ లాగా పెద్దది కూడా వ్యాపారానికి పెట్టుకోవచ్చు. నువ్వు దేవుణ్ణి అడగడం నాకు ఒక డీమార్ట్ కావాలని అడిగితే ఎట్లుంటది చెప్పండి? ఒకవేళ దేవుడికి ఆ డీమార్ట్ కూడా ఇస్తూ ఉండొచ్చు కూడా, నువ్వు దాన్ని మెయింటెనెన్స్ చేయగలవా? దానిలో లొసుగులు, దానిలో ఉన్న ఆ వ్యాపారం యొక్క విలువలు నీకు తెలుసా?
ఎవరిని మెయింటెనెన్స్ చేయాలో నీకు తెలుస్తుందా? అడగడంలో ఏముందండి? అడగడంలో ఏముంది? నేను ప్రధానమంత్రి అయిపోవాలయ్యా, మన ప్రధానమంత్రిని చేసేయి అని అడగడంలో ఎంత? చాలా సింపుల్గా అడిగేయచ్చు. కానీ దాని వెనుక ఉన్న ప్రయాస, దాని వెనుక ఉన్న ఆ యొక్క ప్రత్యేకత చాలా మందికి తెలియట్లా. ఈ రోజున చాలా మంది మనుషులు మనస్తత్వం ఎలాగుందంటే, కష్టపడకుండా పైకి వచ్చేయాల, శ్రమ లేకుండా ఎదిగిపోవాలా, అసలు ఏం పని చేయకుండానే వాళ్ళ చేతుల్లోకి డబ్బు వచ్చేయాలా, ఇలాంటి మనస్తత్వం చాలా మంది క్రైస్తవుల్లో ఉంది. నేను ఇంటర్వ్యూలో చూస్తా ఉంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో అంటున్నాడు, ఎవరికైనా ఒక సింహాసనం కావాలంటే దేవుడు అంట మొదట వాడికి యుద్ధాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. ఆయన ఏమిస్తాడంట? మొదట యుద్ధాన్ని ఇస్తాడు. ఎందుకు? ఆ యుద్ధాన్ని జయిస్తేనే ఆ సింహాసనం నీకు వస్తుంది. అట్ట కాదు నేను డైరెక్ట్గా సింహాసనంలో కూర్చోవాలంటారు చాలా మంది. వ్యర్థమైన వాటికి వారి విలువను పోగొట్టుకుంటారు చాలా మంది. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన సంగమా. నువ్వు అడిగేదేంటో, నువ్వు పొందాలనుకున్నది ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించి దేవుణ్ణి అడుగుతున్నావా? నువ్వు కోరుకున్నది నీకు వస్తే నీవు దాని ద్వారా సంతోషపడగలవని నువ్వు నమ్ముతున్నావా? ఏదైనా అడగొచ్చు దేవుణ్ణి, అడగడం తప్పులేదు. అది వచ్చిన తర్వాత దాని ద్వారా ఎన్ని ఇబ్బందులు పడతావో, ఎన్ని శ్రమలు పడతావో నీకు తెలుసా? తెలియదు. ఒకసారి ఇజ్రాయేలు ప్రజలందరూ, కొంతమంది పెద్దలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 20 వచనాల వరకు ఆ సందర్భం ఉంటుంది. అయితే 5వ వచనాన్ని దయచేసి మీరు ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతారా? చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు. కాబట్టి మాకు ఒక రాజు కావాలి. ఎందుకంటే నీవు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ కుమారులు ప్రవర్తన చూస్తే బాగలేదు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించేవారు మాకు నాయకుడు కావాలి, ఒక రాజు కావాలా అని చెప్పి సమూయేలు ప్రవక్తతో చెప్తే, ఆ ప్రవక్త ఏం చేశాడు? అప్పటి వరకు, దానికి ముందు రాజు అనేవాడు ఇజ్రాయేల్కి లేడు. ఎందుకు లేడు? ఎవరైతే దైవజనులుగా ఉంటున్నారో వారికి దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటలే ప్రజలకి చెప్తూ, న్యాయం చేస్తూ, పెద్దలను పెడుతూ పరిపాలన జరుగుతూ ఉండేది. అయితే ఉన్నట్టుండి ప్రజలు మాకు ఒక రాజును కావాలని కోరుకున్నారు. అయితే ఈ ప్రవక్త వెళ్ళి దేవునికి చెప్పాడు, అయ్యా ప్రజలు రాజును కావాలని కోరుకుంటున్నారు. ఎవరిని కావాలని? రాజును కావాలని కోరుకుంటున్నారంటే, నువ్వేం బాధపడద్దు సమూయేల్, వారు నిన్ను కాదు నన్ను విసర్జిస్తున్నారు. ఐగుప్తు నుంచి వారిని నడిపించినప్పటి నుంచి వాళ్ళు నేను గమనిస్తూనే ఉన్నాను. వారిని ఎన్నో శ్రమల నుంచి తప్పించాను, ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించాను. అయినప్పటికీ వారు నా పరిపాలన కాదు, మనిషి పరిపాలన కోరుకోవాలనుకుంటున్నారు. అయితే ఒక రాజును పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళకు చెప్పు అన్నాడు. ఏందండి? ఒక రాజును పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు మీకు సంభవిస్తాయో వారికి దయచేసి చెప్పు అంటాడు. ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఆ మాటలు 9వ వచనం నుంచి దయచేసి చదవండి ఒకసారి. చాలా ప్రత్యేకమైన విషయాలు మనం అక్కడ నేర్చుకోవచ్చు. 9వ వచనం నుంచి. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయి. సమూయేలు రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పాడు, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు నగునగనగా అతడు మీ కుమారులను
పట్టుకొని తన రథములను దోలేదానికి, తన గుర్రాలని కాపాడేదానికి వారిని ఉంచుకుంటాడు. కొందరు అతని రథముల ముందు పరుగెత్తుతారు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు చాలు 9వ వచనం నుంచి అండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 20వ వచనం వరకు ఒక రాజును పెట్టుకుంటే వీళ్ళు ఏం చేశారు? మాకు రాజు కావాలని కోరుకున్నారు కదా. అవునా? వింటున్నారా వాక్యాన్ని? మాకు రాజు కావాలని కోరుకున్నారు కదా. రాజు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్తున్నాడు దేవుడు. రాజులు కానీ మీకు ఉంటే ఆ రాజు మీ కొడుకుల్ని బానిసలు చేస్తాడు, రథాలు దోలేదానికి పెట్టుకుంటాడు, తన భూములు దున్నేదానికి పెట్టుకుంటాడు, మీ కుమార్తెలను పని కత్తెలుగా పెట్టుకుంటాడు, ఉంపుడు కత్తెలుగా పెట్టుకుంటాడు, వంటలు చేసేదానికి పెట్టుకుంటాడు, మిమ్మల్ని బానిసలుగా చేస్తాడని చెప్పి ఆ క్రింద వచనాలన్నిటిలో కూడా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ప్రజలకు చెప్తే, అయినా కూడా విన్నట్లుగా మాకు రాజు కావాలని కోరుకున్నారు. దేవుని పరిపాలనలో ఎవడు బానిసగా ఉండడు. దేవుని పరిపాలనలో ఎవడికి సంఖ్యలు కట్టబడవు. దేవుని పరిపాలనలో ఎవడో బానిసగా ఒకటి కింద ఉండవలసిన అవసరంలే. ఒక మనిషి కానీ క్రింద కానీ మనం ఉండాలనుకున్నప్పుడు, ఒక మనిషిని ఆశ్రయించినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడో తెలుసా? అతని క్రింద ఉండేదానికి తన హృదయంలో ఒక ఆలోచన పెట్టుకో ఉంటాడు. దేవుణ్ణి అడిగాడు, మాకు రాజు కావాలని ప్రజలు. దేవుడు ఇచ్చాడు, కానీ ఆ రాజు వారిని ఏం చేశాడు? బానిసలుగా చేశాడు. తన రాజ్యం కొరకు, తన కొరకు ఆ ప్రజలందరినీ కూడా సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది కోరే కోరికలో నష్టపోతున్నారు. కోరే కోరిక పొందాలనుకున్న ఆశీర్వాదం వారికి నష్టాన్ని తెస్తుంది. ఎందుకు? దాని ఉపయోగం తెలియక, దాని విలువ తెలియక, దాని ప్రత్యేకత వారికి అర్థం కాక పొందుకుంటున్నారు. ఇప్పుడు ఆ శారవ ఉంది మన మధ్యలో, ఎస్తేరవ్వ ఉంది, లేకపోతే కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం వాడే టచ్ ఫోన్ ఇస్తే వాళ్ళు వాడతారా దాన్ని? చెప్పండి అమ్మా. వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళు, నాకు ఒక ఫోను కావాలి, మా బిడ్డలతోటి మా కుటుంబస్తులతోటి మాట్లాడడానికి ఒక ఫోన్ కావాలని అడగడం తప్పులే. నాకు టచ్ ఫోన్ కావాలి, లేకపోతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఫోన్ కావాలని కోరుకుంటే ఎట్లుంటుంది? ఉన్నా కూడా దాని ఉపయోగం వారికి తెలియదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి అలాగుంది. మొదట మన కుటుంబంలో మనకి ఏది కావాలో దాన్ని ప్రభువుని అడగటంలా. భర్త మారకుండా ఉంటాడు, బిడ్డలు మారకుండా ఉంటారు. అయ్యా నా భర్తను మార్చు అంటే ఎంత బాగుంటుంది, నా బిడ్డలను మార్చు అయ్యా అంటే ఎంత బాగుంటుంది. అర్థమవుతుందండి? నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం సంతోషం కావాలయ్యా. అట్ట కాదు, నాకు 2 అంతస్తుల మిద్ది కావాలయ్యా. ఏం లేదు ఇంట్లో, సంతోషం లేదు, సమాధానం లేదు, కానీ ఏం కావాలంట? 2 అంతస్తుల మిద్ది కావాలంట. నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి. కోరుకోవడం తప్పులే, కానీ మొదట నీకేం కావాలో దాన్ని కోరుకో. ఏది కావాలో ప్రభుని దాన్ని అడుగు. అసలు ఈ రోజు నీకు తినేదానికి అన్నం లేదు, ఉండేదానికి సరైన వసతి లేదు, వాటిని కాకుండా, అవసరమైన వాటిని కాకుండా, నీ స్థాయికి మించినవి, నీ స్థితికి మించినవి దేవుణ్ణి అడుగుతూ, ఒకవేళ వాటిని బలవంతంగా దేవుని ద్వారా పొందుకున్నా ప్రయోజనం లేకుండా, వాటి ద్వారా ఎలాంటి సంతోషం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. లోతు సొదొమ ప్రాంతాన్ని చూశాడు. సొదొమ ప్రాంతం చాలా పచ్చగా, అందంగా, రమ్యంగా కనిపించింది లోతుకి. కానీ ఆ సొదొమ ప్రాంతంలో పాపం ఉన్నట్లుగా
అతనికి మొదట తెలియలా. ఏ ఊరిని కోరుకున్నాడు? సొదొమ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ ప్రాంతం చాలా గొప్పగా, రమ్యంగా, అందంగా ఉందని కోరుకున్నాడు. ఆ ఊరికి పోయినప్పటి నుంచి ఆస్తి పరంగా ఎదిగాడు, అంతస్తు పరంగా ఎదిగాడు. ఆ ప్రజల్లో కూడా ఒక మంచి పేరు వచ్చింది. కానీ అతని మాటకి సమాజంలో, కుటుంబంలో విలువ లేకున్న పరిస్థితి. ఎవరు కూడా అతని మాట వినని పరిస్థితి. ఈ రోజున బాగా ఆలోచన చేయండి. నీకు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా మంచి స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ నీ మాట ఒక్కడ కూడా వినడు. ఎందుకు ఆ డబ్బు? చెప్పండి. నీకేదైనా బాగలేకపోతే నీకేదైనా బాగలేకపోతే ఒక్కడు కూడా వచ్చి నిన్ను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు లేడు. ఎందుకు? ఆ ప్రత్యేకతలు ఎందుకు? ఆ గొప్పతనాలు దేనికి? కానీ ఏ స్థితి లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా, ఏ పదవి లేకపోయినా, నీకున్న బలహీనతను బట్టి 10 మంది నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించి, ధైర్యపరిచి నీకు అవసరతలు తీర్చారంటే అది ఎంత గొప్పతనం. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నువ్వు కోరుకునే కోరిక, దాని విలువ, దాని మీద అవగాహన నీ లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈ రోజున చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. అందుకే కొంతమంది వాటిని పోగొట్టుకుంటున్నారు, కొంతమంది ఉన్నా కూడా వాటి ద్వారా ఫలితం అనేది అనుభవించలేకపోతున్నారు. భర్త విలువ భార్యకి తెలియకపోయినా, భార్య విలువ భర్తకు తెలియకపోయినా, బంధాల విలువ, సంబంధాల విలువ కుటుంబాలకు తెలియకపోయినా, బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు తెలియకపోయినా, ఈ రోజున ఆ విలువలు, అవగాహన లేని పరిస్థితి కుటుంబాల్లో ఉంటే విలువైన పోగొట్టుకుంటాం, లేదా ఉన్నా సంతోషంగా బ్రతకలేని పరిస్థితి. ఇశ్రాయేలు అడిగారు దేవుణ్ణి, దైవ సేవకుని వృద్ధుడు అయిపోయావు, నీ బిడ్డలు బాగలేరు, నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, మాకు ఇప్పుడు ఒక రాజు కావాలి. అయితే దేవుడు అన్నాడు, నేను వారికి రాజునిస్తా, ఆ రాజు మీకు ఇస్తే ఆ రాజు మీ మీద ఎలాంటి పెత్తనం చేస్తాడో కూడా చెప్తా, అయినా కూడా కావాలంటే ఇస్తానని దేవుడు చెప్తే అయినా మాకు కావాలన్నారు వాళ్ళు. చాలా మంది మనుషులు ఎట్ట తయారైపోయారంటే, వారికి కావాలనే దాని కొరకు ఎన్ని సమస్యలైనా పడతామని అనుకుంటున్నారు. ఎన్ని కష్టాలైనా పడతాం, నాకు అది కావాలంతే. ఎన్ని బాధలైనా పడతా, నాకు అది కావాలంతే. గుర్తుపెట్టుకోండి, ప్రభువు నీ పట్ల, ప్రభువు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో మేలు చేసేది, ఆశీర్వదించబడేది నీవు ఈ లోకపరంగా క్షణికమైన వాటి మీదకి వెళ్ళేదాని కోసం కాదు. ఒక మంచి స్థితిలో ప్రభు నిన్ను పెట్టి ఒక స్థిరమైన రాజ్యంలో నీకు నడిపించాలని ప్రభువుని ఇష్టపడతా ఉంటే, ఈ రోజున చాలా మంది ఉన్నప్పటికీ కూడా విలువ తెలియక వాటి విషయంలో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మీరు బైబిల్లో చూస్తారు కదా, చిన్న కుమారుడు ఆస్తిని అడిగి వెళ్ళిపోతాడు. దుర్వ్యాపారాల చేత అంతా పోగొట్టుకొని మరలా తండ్రి దగ్గరకు రావాలని మనసు వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు. చిన్న కొడుకు ఇంటికి రాగానే పెద్ద కొడుక్కి బాధ వచ్చేసింది. ఏమని? వీడు సగం ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, అంత ఆస్తిని మొత్తం గాజేశాడు, ఇప్పుడు నా ఆస్తి మీద వచ్చి పడ్డాడు, నాది కూడా తీసుకుంటాడా అని చెప్పి ఇంట్లో అంతా సందడిగా సందడిగా విందులు వినోదాలు జరుగుతూ ఉంటే, పొట్టేళ్ళు క్రొవ్విన పొట్టేళ్ళు కొయ్యబడుతూ ఆనందంగా సంతోషంగా ఉంటే, పెద్ద కొడుకు మాత్రం ఇంటి బయట ఉన్నాడు. తండ్రి అతకతా ఉన్నాడు, ఏడు నా పెద్ద కొడుకు ఏడు, నా పెద్ద కొడుకు ఏడు అని అడుగుతా ఉంటే ఆ పనులు చెప్పారు, అయ్యా మీ పెద్ద కొడుకు కలిగి ఉన్నాడయ్యా, బయట ఉన్నాడు. ఎందుకు కలిగాడు అంటే అప్పుడు అంటాడు, ఇదిగో నీ చిన్న కొడుకు ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళి వేషలకి అప్పగించి దుర్వ్యాపారాలు చేసి మొత్తం పోగొట్టుకొచ్చాడు. ఏ రోజు కూడా నేను బాధ పెట్టినోడిని కాదు, ఏ రోజు కూడా ఆస్తిలో వాట అడిగినోడిని కాదు, ఏ రోజున నాకు పలాంది కావాలని అడిగినోడిని కాదు, నీ మాటనే విన్నా. కానీ ఏ రోజైనా నా స్నేహితులతో సంతోషించేదానికి ఒక గొర్రె పిల్ల నువ్వు ఇచ్చావా?
నాకేదైనా నువ్వు ఇచ్చావా అంటే అప్పుడు తండ్రి అంటాడు, ఒరే పిచ్చోడా, నావన్నీ నీయేరా. హల్లెలూయా. నావన్నీ నీయేరా. ఎందుకు నీకున్నా కూడా అనుభవించలేకపోతున్నావు? ఎందుకు ఉన్నా కూడా దాన్ని ఒక మంచి స్థితిలో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే దాని విలువ ఇంకా నీకు తెలియలా, దాని ఉపయోగం ఇంకా నీకు తెలియలా. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, మీరు చదవండి, చాలా చక్కటి మాట. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమూ లేదు. విన్నారా? మరలా ఒకసారి చదువుతా. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఒక వారసుడు ఉన్నాడు, ఆ వారసుడికి అన్నిటి మీద అధికారం ఉంది, కానీ అతనికి ఏం లేదు, వయస్సు లేదు. అతడు చిన్న వయస్సులో ఉన్నాడు కాబట్టి ఆ బాలుడికి పని చేసే దాసులకి ఎలాంటి తేడా లేదంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది వారి విలువ ఏంటో వారికి తెలియట్లా. స్థాయికి మించి అడుగుతున్నారు, శక్తికి మించి కావాలనుకుంటున్నారు, వారి స్థితికి మించి పోరాడాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన స్నేహితులారా, డాక్టర్ టానిక్ ఇచ్చేది ప్రతిరోజు తాగితే బలం వస్తుందని, ఒక్కరోజు తాగేస్తే బలం వస్తుందని కాదు. డాక్టర్ ఒక షీట్ మాత్రలు ఇచ్చేది ప్రతిరోజు నువ్వు మింగితే ఎముకలకో నరాలకో శక్తి, కాల్షియం వస్తుందని ఇస్తాడు. అన్నీ వేసుకుంటే వస్తాయని కాదు. సార్, డాక్టర్ గారు నాకు నిద్ర రావట్లేదు సార్, కొంచెం ఏదైనా మెడిసిన్ ఇవ్వండి సార్. ఒక మాత్ర వేసుకుంటే నిద్ర వస్తుందని చెప్పి అన్నీ వేసుకుంటే నిద్ర వస్తుందని కాదు. అన్నీ వేసుకుంటే పోతాడు నిద్రలోనే. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, ఆలోచన చేయండి. నీ విలువ ఏంటో ఒకసారి ఆలోచించి, నువ్వు కావాలనుకునే దాని విషయంలో, నువ్వు కోరుకుంటున్న కోరికకు నువ్వు అర్హుడవా కాదా అని ఒక్కసారి నిన్నువే ప్రశ్న చేసుకో. నువ్వు ఫలాంది కావాలనుకుంటున్నావు, ఫలాంది పొందుకోవాలనుకుంటున్నావు, దానికి నువ్వు అర్హుడువా కాదా? దాన్ని పొందేదానికి నీకు యోగ్యత ఉందా లేదా? దాన్ని మెయింటెనెన్స్ చేసే జ్ఞానం నీకుందా లేదా? లేదా ప్రభువుని అడగాల, ప్రభువా నేను ఫలాంది కావాలనుకుంటున్నాను, దానికి తగిన జ్ఞానం నాకు దయచేయి. ఆ జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా మొత్తం ఆ స్థితి నీకు వచ్చేస్తుంది. సొలొమోను రాజు కూడా అందుకే దేవుణ్ణి ఏమడిగాడో తెలుసా? అయ్యా, చిన్న వయసులో నేను రాజునయ్యాను, ఇదిగో ఇంతమంది ప్రజల్ని పరిపాలన చేసేదానికి, ఈ రాజ్యాన్ని నేను స్థిరపరిచేదానికి నాకు వెండి బంగారాలు కాదయ్యా, నా శత్రువుల అంతం కాదయ్యా, అయ్యా నాకు కావలసిన ధనరాశులు కాదయ్యా, నాకు నీ ద్వారా వచ్చే జ్ఞానం కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది వారు కోరుకునే కోరికకు అర్థం లేకుండా పోతా ఉంది. అందుకే జెబెదయి కుమారుల తల్లితో సలోమి అనబడిన ఆ స్త్రీతో యేసయ్య అంటాడు, నీవేం అడుగుచున్నావో నీకు అర్థమవుతుందా? ఈ రోజున చాలా మందికి అర్థం కాకుండా అడుగుతా ఉన్నారు, తెలియకుండానే వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యో నా ప్రియమైన సంగమా, నీకేం కావాలో ఖచ్చితంగా నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించి. ఈ రోజున నీ విలువ తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు సమస్యలో పడుతున్నావు. నీ స్థితి ఏంటో నీకు తెలియదు కాబట్టే నీకు ఇలాంటి కష్టాలు ఎదురవుతా ఉన్నాయి. ఈ రోజున చాలా మంది కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఎందుకు? వారి విలువ, వారి స్థితి అవగాహన లేకుండా, చిన్న పిల్లకాయల మనస్తత్వం లాగా. మరి చిన్న పిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలకి మీరు చూడండి, ఒక చాకు ఇచ్చారనుకోండి, ఒక ముద్దుగత్తి ఇచ్చారనుకోండి, వారు దాంతో పొడుచుకోవచ్చు, గాయపరుచుకోవచ్చు, ఇంకొకరిని గాయపరచవచ్చు. వారు ఏం చేస్తారో కూడా
తెలియదు. అట్లాగ ప్రవర్తిస్తున్నారు పెద్దోళ్ళు కూడా, అట్లా ప్రవర్తిస్తున్నారు. ఆ చాకు విలువ లేదా ఆ కత్తి విలువ తెలియని స్థితిలో వారు జీవిస్తా ఉన్నారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకేం కావాలన్నా ఇస్తా, వెంటనే ఈకపోవచ్చు, ఖచ్చితంగా ఇస్తా. కానీ నువ్వు అడిగేదానికి నువ్వు అర్హుడువా కాదో ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు అడుగుతున్నది నీకు మేలు చేస్తుందా లేకపోతే కీడు చేస్తుందా ఒకసారి ఆలోచించి. విలువ తెలియకపోతే దేవుడు ఇచ్చినా కూడా దాన్ని పోగొట్టుకుంటాం మనం. అవగాహన లేకపోతే మనకు హాని చేసేదాన్ని దేవుని దగ్గర కోరుకుంటామంట. అవగాహన లేకపోతే మనకు హాని చేసేదాన్ని దేవుని దగ్గర నుంచే తీసుకుంటామంట. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు అంటాడు, దేవుడు మనకు ఇవ్వదలిచిన దానితో పోలిస్తే మన కోరికలు చాలా చిన్నవంట. దేవుడు మనకి ఇవ్వదలిచిన దానితో పోలిస్తే మన కోరికలు చాలా చిన్నవి. మనం చాలా దేవుని దగ్గర ఎన్నిక లేనివి, మనకి నష్టపరిచే అడుగుతాం. కానీ శ్రేష్టమైనది ప్రభు మన విషయంలో ఆలోచన కలిగి ఉంటాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏశావు విలువ తెలియక పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పినా కూడా రాజును కోరుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. లోతు ఊరు పచ్చంగా ఉందని చెప్పి వెళ్ళాడు, కానీ ఆ ఊరిలో పాపం ఉందని చెప్పి లోతు తెలుసుకోలేకపోయాడు. ఈ రోజున నీ ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఏంటంటే, నేను దేవుణ్ణి ఏం అడుగుతున్నాను, ఏం కావాలని అడుగుతున్నాను, అసలు నాకు ఏది అవసరం, నాకు అసలు ఏది అవసరం? అపోస్తైన పౌలు ఆయన చేసిన పరిచర్యలో, ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన బాధలు, నిందలు, అవమానాలు, జబ్బు, ప్రభు అంటాడు నా కృప నీకు చాలును అంటాడు. ఆ జబ్బుతో బాధపడినప్పుడు నా కృప నీకుంది, ఆ బాధే, ఆ శ్రమే. కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, కష్టం ఎక్కువగా వచ్చింది అనుకోండి, బాధ ఎక్కువగా వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు అనిపిస్తుంది, మొదట చాలాసేపు బాధపడతాను, ఏంది ప్రభువా ఇట్లాగయింది, ఇట్లాగుంది, ఏంటి ఇట్లాగుంది శ్రమ, ఇట్లా శోధన ఇట్లాగుంది ఏంటని చెప్పి చాలాసేపు బాధపడతాను. చివరిలో ప్రభు నాతో మాట్లాడతాడు. ప్రభు ఏం మాట్లాడతాడో తెలుసా? ఆ శోధన, ఆ శ్రమ నాకు నీకు మరింత దగ్గర సంబంధం కలుగజేస్తుందని. హల్లెలూయా. నిజంగా ఆ మనస్సు కలిగిస్తూ ఉంది. ప్రభు దగ్గర చేరి ప్రార్థించినప్పుడు, ఆ శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు నాకు దగ్గరగా ఉన్నట్లుగా నా హృదయం చెప్తా ఉంది. ఒక మాట చెప్తాను, చివరిగా చెప్పి ముగించేస్తాను. ఒక సామెత ఉంది, కోతికి సింహాసనం ఇస్తే ఏం చేస్తుందంట? చెప్పండి అమ్మా. కొబ్బరి చెప్పి అంట పరిగెత్తుతుందంట. అంటే కోతికి సింహాసనం విలువ తెలియదు. తెలియకుండానే సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కోతిలాగానే ఉంటుంది. కోతి చేష్టలే ఉంటాయి ఆ సింహాసనం మీద కూడా. అలాగే ఈ రోజున నీకేది అవసరమో ప్రభువుని అడుగు, ఇస్తాడు. నీ స్థితికి మించి, నీ స్థాయికి మించి, నీ శక్తికి మించి ప్రభువుని అడగబాక. క్రొత్తల్లో అంట మా నాన్నగారు, ఆయన క్రొత్తగా మారు మనసు పొందినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేదంట. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఊర్లో చిన్న గుడి అని ఒకటి ఉంది. ఆ చిన్న చర్చిలోకి వెళ్ళి రాత్రులు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను ఊహించలేనంత నీ శక్తి నాకు కావాలా అని చెప్పి మధ్యరాత్రి వేళ నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు శక్తి ఆయనలోకి ప్రవేశించిందంట. ప్రవేశిస్తే ఆ శక్తిని తాళలేక, అయ్యా నేను భరించలేకపోతున్నాను, ఈ శక్తిని నా నుంచి తీసేయన్నాడంట. ఇప్పటికీ ఆయన ఏం చెప్తుంటాడంటే చాలాసార్లు ప్రసంగాల్లో, నాకెంత కావాలో అంత అడుగుంటే బాగుండేది, ఇంకా గొప్పగా డెవలప్ అయి ఉండేవాడినేమో, నేను ఊహించలేనంత అడిగాను, నేను పట్టలేనంత కావాలి నేను అడిగాను, దాన్ని నేను అనుభవించలేక వద్దనుకున్నాను, మరలా అలాంటి అనుభవం నాకు రాలేదని అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే,
ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. రేపటిని గురించి ఆలోచించబాకని ప్రభు అందుకే చెప్పాడు. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా, నేడు మాకు కావలసిన అనుదినాహారం మాకు దయచేయం. ఈరోజు మాకు కావాల్సిన దాన్ని అడగమన్నాడు. రేపటిని గురించి ఆలోచించబాకని చెప్పాడు. ఈరోజు నీ స్థితి ఏంటో అంతవరకే నువ్వు కలిగి ఉండమని చెప్పాడు. ఈ మధ్య కాలంలో మీరు వార్తలు చూసారో లేదో, వెనుజులా ప్రాంతంలో, ఆ దేశంలో భూకంపం వస్తే వేల మంది చచ్చిపోయారు తెలుసా. ఒక్క క్షణం రెప్పపాటులో చిన్న బిడ్డలు కాదు, వృద్ధులు కాదు, యవనస్తులు కాదు, వేల మంది చనిపోయారు. చూడండి, నీవు మేడల మిద్దులు కట్టుకోవచ్చు, లేదా బాగా సమకూర్చుకోవాలని ప్రయాసపడుతుండొచ్చు. ఒక్క రాత్రి భూకంపం వస్తే ఏమైపోద్దో, లేకపోతే ఇంకేదైనా విపత్తు వస్తే ఏమైపోద్దో. చాలా మంది కోళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు తినరు, ఎవరికి ఇరు. అవి కుక్కలైనా తినాలా, తెగులైనా వచ్చి చచ్చిపోవాలా. ఏంది? కుక్కలన్నా తినాలా, తెగులన్నా వచ్చి చచ్చిపోవాలి. కనీసం వాళ్ళైనా తింటే కదా. లేదా అమ్మనైనా అమ్ము, డబ్బులన్నా వస్తాయి. ఏది లేకుండా ఒక్కసారి మాకు చర్చి వాళ్ళు ఎవరో మా నాన్నగారికి బెరస్ కోడి ఇచ్చారు. మంచి బెరస్ పెట్ట. మామూలుగా ఎవరైనా ఇస్తే ఏం చేస్తామంటే, మేము మంచిగా మార్కెట్కి తీసుకెళ్ళి దాన్ని డ్రెస్సింగ్ చేయించి వండుకొని తినేయడమే. కానీ మా నాన్నగారికి ఏందో అప్పుడు ఆ కోడిని పెంచాలని మనసు కలిగింది. పెంచుదాము అంటే, ఊరినే పెంచుదాము బాగుంటుందిలే అని చెప్పి ఆ బెరస్ కోడిని పెంచాడు. కొత్తగా తిరిగింది, 2వ రోజు తిరిగింది, 3వ రోజు నుంచి కనిపించలా. కుక్క తినేసిందో, ఎవడైనా దొంగతనం చేసాడో, ఎట్టిపోయిందో తెలియదు. అది సుత ఇప్పటి వరకు మేము ఏది పెంచాం. వచ్చిందా పోయిందా తినేసాం, అయిపోయింది. ఎందుకు? రేపటి గురించి ఎందుకు? ఈరోజు నీకేం కావాలో, ఈరోజు నీకు ప్రభు మంచి స్థితి ఇచ్చాడా, సంతోషించు, అనుభవించు. రేపటి దినాన నీకున్నా కూడా తొక్కుపడతావేమో. రేపటి దినాన ఉన్నా కూడా తొక్కుపడతావు. ఎన్నో సమయాల్లో ఇంట్లో మేము భోజనాలు వండుకొని తెల్లలేని పరిస్థితులు వచ్చాయి తెలుసా. సమస్యలు, మా ఇంట్లో సమస్యల కష్టాల గురించి కాదు. మా నాన్నగారి వారి కుటుంబంలో వారి పెళ్లి రోజు సందర్భంగా భోజనాలు తయారు చేసుకుంటే, అప్పుడే సార్ మా అమ్మాయికి అపవాది శోధన సార్, దయ్యం పట్టింది సార్, రండి ప్రార్థన చేయండి అంటే, ఆయన చర్చి వాళ్ళందరూ పోతే మధ్యరాత్రి వరకు ప్రార్థన చేస్తే బాగా వండి పెట్టుకున్న బిర్యానీలు, చికెన్ కూరలు అట్టే ఉన్నాయి. తినే పరిస్థితి లే, వండుకున్నా కూడా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. మనం దాన్ని అనుభవించలేం. కాబట్టి ఉన్నప్పుడు సంతోషంగా ఉండకుండా లేని దానికోసం ఎందుకు ప్రాకులాడతావు? రేపటిదనం ఏమవుతుందో ప్రక్కన పెట్టు. అటని చెప్పి ఉన్నవన్నీ దుబారాగా ఖర్చు పెట్టమన్న ఉద్దేశం కాదు. నిన్ను నువ్వు తృప్తిపరచుకో, నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. దేవునికి ఈ రోజు నీ స్థితి ఇచ్చాడు, ఆ స్థితిలో ఉండు. రేపటి రోజున ఇంకా గొప్ప స్థితి ఇచ్చాడు, ఆ స్థితిలో ఉండు. అంతేగాని దేవుడు ఇవ్వకుండా, నీ స్థితి అది కాకపోయినా, నీ విలువ తెలియకుండా నీ కోరిక ఏముంది, ఎంతైనా కోరుకోవచ్చు, కోరుకొని బాధపడుతున్నావా? నా ప్రియమైన సంగమా, అలాగే ఏశావు బాధపడ్డాడు, లోతు బాధపడ్డాడు, ఇజ్రాయేల్ ప్రజలు బాధపడ్డారు, చాలా మంది బాధపడ్డారు. జబదయి కుమారుల తల్లి వల్ల మిగతా 10 మంది శిష్యులు కూడా బాధపడ్డారు. చూడు, మేమందరం 12 మంది యేసయ్యకి శిష్యులుగా ఉన్నాం కదా, ఈమె వచ్చి నా కొడుకులు గొప్పగా ఉండాలని చెప్పి అరుణ సింహాసనంలో కూర్చోబెట్టి మేమంతా ఎట్టుపోవాలని చెప్పి వాళ్ళందరూ బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీవు కోరే కోరిక, ఉపయోగం, విలువ తెలియక, అవగాహన లేక కోరే కోరికల ద్వారా నువ్వు నష్టపోతున్నావు. ఎవరికి ఉపయోగం లేదు, ఇతరులను బాధ పెడుతున్నావు. ఈరోజు అలాంటి పరిస్థితి నీలో ఉందేమో, ఒక ప్రశ్న వేసుకొని ప్రభు పాదాల చెంత చేరి ఇక నుంచైనా అయ్యా, నేను ఏం కోరుకోవాలో, ఏది నాకు మంచిదో నీకు బాగా తెలుసు, అది నాకు ఇవ్వు. నేను దేవునికి ప్రార్థించేటప్పుడు నా ప్రార్థన ఎలా మార్చుకున్నాను తెలుసా? ఇంతకు ముందంతా నాకు ఇది కావాలి, ఇది కావాలని అడిగేవాడిని.
ఇప్పుడైతే దేవుని ఏమడుగుతున్నాను తెలుసా? అయ్యా నాకేది మంచిదో అది నువ్వు నాకు ఇయ్యయ్యా. మనం కూడా అందరం కూడా మోకరించి తల్ల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువుకు తెలుసు మనకేది మంచిదో, ఏది మనకు అవసరమో ప్రభు